ప్రేమే ఆయన రాజ్యములో ఉంటుంది తప్ప మరి ఏది కూడా అక్కడ ఉండదు. అక్కడ గర్విష్ఠులు కానీ, అసూయపరులు కానీ, లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యభిచారులు కానీ, దొంగలు కానీ, నరహంతకులు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఉండరు. కానీ అక్కడ సమస్త అంటే ఆయన కార్యములని ప్రేమతో చేసిన వారు మాత్రమే, అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రేమ కలిగిన వారు మాత్రమే, ఆత్మ కలిగిన వారు మాత్రమే ఉంటారని మనము చూస్తున్నాం. అయితే బుద్ధి లేని కన్యకల్లో పరిశుద్ధాత్మ లేదు. ఎందుకంటే బుద్ధి లేని కన్యకలు పరిశుద్ధాత్మ లేదు కాబట్టి అవి ఆయన కార్యములను కూడా ప్రేమతో చేయలేకపోయాయి. అందుకనే అవి విడిచిపెట్టబడ్డాయి. అందుకనే పరిశుద్ధాత్మ అంటే నూనె లేదు. అందుకనే అవి వాటి దివిటీలు ఆరిపోయాయి. అంటే విన్న వాక్యం విన్నట్టుగా ఆరిపోయేది. మళ్ళీ చెప్పాలాటికి మళ్ళీ చెప్పించుకోవడం, మరలా ఎలగడం, మరలా చెప్పించుకోవడం. అంటే వాక్యం వింటారు ప్రతిసారి. చూడండి ఒకసారి, హల్లెలూయా చూసుకోవాలి. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఈ బుద్ధి లేని కన్యకలు ఏంటంటే ప్రతిసారి కూడా వాటికి ఏం చేయాలి చెప్పండి? చెప్పింది చెప్పినట్టు మర్చిపోవడం, మరలా అంటే వెలిగించడం, ఆరిపోవడం, మరలా వెలిగించడం, మళ్ళీ ఆరిపోవడం, మరలా వెలిగించడం, మళ్ళీ ఆరిపోవడం. అంటే చెప్పిందే పదే అంటే వర్తమానం వింటారు, ఇంటికి పోతే మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ వస్తుంటారు, మళ్ళీ వింటుంటారు, మళ్ళీ మర్చిపోతుంటారు. అవి బుద్ధి లేని కన్యకలు అన్నమాట. బుద్ధి లేని కన్యకలకి ఆరిపోతూ ఉంటుంది అన్నమాట. ఎందుకని? ఆత్మ లేదు. అదే నిజమైన వధువు బుద్ధి లేని కన్యకకు తేడా ఉంది. బుద్ధి కలిగిన కన్యకలు అవి ఆయన యొక్క వాక్యమును మర్చిపోక ఆ కార్యములను ప్రేమతో చేస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తాయి చెప్పండి? అవి ఆత్మ లేదు కాబట్టి ప్రేమతో ఆయన కార్యాలు చేయలేకపోతుంటాయి. ఎందుకంటే ఆత్మ ఉంటేనే ప్రేమ ఉంటుంది, కానీ వాటిలో ప్రేమ లేదు. అందుకని అవి నూనె లేనప్పుడు వెలిగిస్తే నూనె లేదు కాబట్టి ఆ దీపం ఏమైపోతుంది చెప్పండి? ఆరిపోతుంటుంది. నూనె లేనప్పుడు ఆ దీపం ఏమైపోతుంటుంది? ఆరిపోతూ ఉంటుంది. వీళ్ళు కూడా విన్న వాక్యాన్ని విన్నట్టుగా, విన్న వర్తమానాన్ని విన్నట్టుగా మర్చిపోతూ ఉంటారన్నమాట. అందువల్ల మరలా వాళ్ళని వెలిగించాల్సి వస్తుంటుంది, కానీ వెలిగించినా కానీ మళ్ళీ ఆరిపోతుంటారు అన్నమాట. వీళ్ళు బుద్ధి లేని కన్యకలు. బుద్ధి కలిగిన కన్యకలు అంటే ఒకసారి వెలిగించబడినట్లయితే అవి ఎప్పటికీ ఆరిపోవు, అవి ఎప్పటికీ ప్రేమనే కలిగి ఉంటాయి. బుద్ధి లేని కన్యకలు ఆ ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. వెలిగించబడుతుంది ఆ ప్రేమ, అర్థమైందా? మళ్ళీ మరుసటి రోజు చూసేటప్పటికి ఆ ప్రేమ ఉండదు వాళ్ళలో. ఈరోజు ఎంతో ప్రేమకు కనపడతారు, వర్తమానం విన్న తర్వాత మరుసటి రోజు మీటింగ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళలో ప్రేమ కనపడదు. మళ్ళీ మొదటి స్థితిలో ఉంటారు, మళ్ళీ పూర్వ స్థితిలో ఉంటారు. ప్రేమ లేని జీవితం కనపడతా ఉంటుంది. వీళ్ళు బుద్ధి లేని కన్యకలు. బుద్ధి కలిగిన కన్యకలు అంటే ఆ దివిటి ఆరిపోదు, ఆత్మ ఉన్నది కాబట్టి మండుతూ ప్రేమతో మండుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఇవేమో ప్రేమ ఆరిపోవడం, వేలగడం, ప్రేమ కలిగి ఉండడం, మళ్ళీ ప్రేమ పోవడం, మళ్ళీ ప్రేమ కలిగి ఉండడం, ప్రేమ పోవడం, ఇలా చేస్తుంటాయి అనమాట. అంటే నూనె లేదు వాటిల్లో, వాళ్ళల్లో నూనె లేదు, ఆత్మ లేదు. అందుకని వాళ్ళు స్థిరముగా ప్రేమ కలిగి ఉండలేదు. ఆరిపోతూ ఉంటుంది వాళ్ళలో ప్రేమ, చల్లారిపోతూ ఉంటుంది ప్రేమ. కానీ నిజమైన వధువు ప్రేమ కలిగి ఉంటుంది. అయితే ఇప్పుడు పిల్లారా, మనము ఈ యొక్క రాత్రి వేళ మనము ఆయన యొక్క లేఖనంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. అవి ఏమిటంటే పిల్లారా, మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము మనం చదువుకుందాం.
అయితే 24 అధ్యాయం మొత్తం నేను చదివించట్లేదు, కానీ కొన్ని విషయాలు పిల్లరా, కొన్ని విషయాలు మీ చేత చదివిస్తాను. మీరు ఒకసారి 29వ వచనం నుండి మీరు ఒకసారి చదవండి. 24వ అధ్యాయం 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయడు, ఆకాశము నుండి నక్షత్రము రాలును, ఆకాశమందలి శక్తులు కదిలించబడును. అప్పుడు మనుష్య కుమారుడు చూచిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుడు చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతల పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొని వారిని పోగు చేస్తారు. కాబట్టి ఇక్కడ చూడండి, అప్పుడు మనిషి కుమారుడు చూచిన ఆకాశమందు కనబడును అనేది 1963లో అది ఆకాశమందు మేఘారుడుగా ఆయన ఒక సూచనని, అంటే మనిషి కుమారుడు ఒక సూచనని ఇచ్చాడు. ఆయన నమ్మనిస్తాను. హల్లెలూయా. ఆ తర్వాత చదవండి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకుని, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులని జరుగుడు చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఈ లెక్క లేఖనము 1948లో నెరవేరింది. అంటే అంజూరపు చెట్టు అంటే ఇజ్రాయిల్కి స్వాతంత్రం వచ్చింది, వారితో పాటు మనకు కూడా స్వాతంత్రం వచ్చింది. అందువల్ల బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి, నా 34 వచనం, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి పిల్లారా, ఈ 24 అధ్యాయంలో 7 ముద్రలు ఉన్నాయి. అయితే 6 ముద్రలు అంటే ఇంతకుముందు ఇవి అన్నీ కూడా వివరించి చెప్పాను కాబట్టి మరలా నేను ఇప్పుడు చెప్పడం లేదు. ఇవి మరలా మీరు యూట్యూబ్లో వినాల్సిందే, మరలా ఏదైనా చిత్తమైన తర్వాత చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వచనాలతో సహా 6 ముద్రలు, వచనాలు అంటే 7 ముద్రలు ఈ వచనాలతో సహా చెప్పడం జరిగింది. అయితే ఈ 6 ముద్రలు అవి నెరవేరాయి. 6 ముద్రలు ఏమని చెప్పండి? 6 ముద్రలు నెరవేరాయి అనంటే ఆయన యొక్క జగత్తు పునాది వేయబడక మునిపే ఆలోచనలో నెరవేరాయి. ఆలోచనలో నెరవేరాయి. ఇప్పుడు అవి 4 ముద్రలేమో మనకు సంబంధించినవి, అన్ని జనులకు సంబంధించినవి. 2 ముద్రలేమో యూదులకు సంబంధించినవి. కాబట్టి ఈ యొక్క 4 ముద్రలు, మొదటి ముద్ర, రెండవ ముద్ర, మూడవ ముద్ర, 4వ ముద్ర, 2 ముద్రలేమో వాళ్ళకు సంబంధించినవి. అలాగే 7వ ముద్ర ఎవరికి సంబంధించింది? మనకు సంబంధించింది. మొత్తం ఎన్ని ముద్రలు చెప్పండి? 7 ముద్రలు. అంటే 5 ముద్రలు మనకు సంబంధించినవి, 2 ముద్రలేమో యూదులకి సంబంధించినవి. అయితే 4 ముద్రలు అవి నెరవేరుతూ వచ్చాయి. అటేమో యూదులకు సంబంధించి అవి నెరవేరుతూ వస్తున్నాయి. 5, 6 అలా ముద్రలు. అయితే మనం ఎత్తబడిన తర్వాత 6వ ముద్ర, అది 7వ బోర మోగుతుంది అనమాట. అంటే 6వ ముద్రలో 7 బోర్లు ఉన్నాయి, 6 బోర్లు అయిపోయాయి, 7వ బోర మ్రోగుతుంది. కాబట్టి పిల్లారా, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే
సర్వశక్తిమంతుడు చెప్పినటువంటివి అవి జరిగాయి. ఎందుకంటే ఆయన ఒలీవ కొండ మీద చూడండి పిల్లారా, ఆయన ఒక ఒలీవ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు నీ రాకడకని యుగ సమాప్తికిని సూచనలేమిటి అంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేమిటి అని వాళ్ళు అడిగారు అనమాట. అంటే ఇక్కడ 3 ప్రశ్నలు వేశారు. ఒక ప్రశ్న ఏమిటంటే ఎప్పుడు జరుగును, అలాగే నీ రాకడ ఎప్పుడు, అలాగే లేకపోతే నీ రాకడకని యుగ సమాప్తికి సూచనలేమిటి అని 3 ప్రశ్నలు వేశారు. అయితే మీరు గమనించండి, బైబిల్లో ఆయన ఏమేమి సూచనలు చెప్పాడో ఆ సూచనలన్నీ కూడా మనకు జరగాల్సినవి జరిగాయి, అలాగే యూదులకు జరగాల్సినవి కూడా జరుగుతున్నాయి. అయితే ఒకటి గమనించండి, ఇక్కడ ఆయన ఏమన్నాడంటే ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఈ తరము అవన్నీ జరిగినప్పుడే, జరుగు వరకు కూడా ఈ తరం ఏమవుదంట, గతించదంట. కానీ అవన్నీ జరిగినప్పుడు ఈ తరం ఏమైపోతుంది చెప్పండి, గతిస్తుంది. ఇప్పుడున్న తరం, ఇప్పుడున్న ఈ తరం, ఈ మనుషులు, ఈ లోకం అంతా కూడా అవి నెరవేరు వరకు గతించదు అని చెప్తున్నాడు. అవి నెరవేరి అని అంటే గతించబడుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ మేఘాన్ని గురించి కానీ, అలాగే అంజూరపు చెట్టు గురించి కానీ అవన్నీ కూడా నెరవేరాయి. అందుకని ఇవన్నీ జరుగు వరకు, అందుకని బైబిల్లో ఆయన చెప్పింది ఏది కూడా తప్పిపోలేదు. ఆయన ఏమి జరుగుతాయి అని చెప్పాడో అలాగే జరుగుతున్నాయి. ఈ లోకంలో మనుషులు ఎలా ఉంటారు, ఈ లోకంలో ఈ తరం ఎలా ఉంటారు, ఆయన వచ్చే సమయంలో చెప్పాడు అదే విధంగా ఉన్నారు జనులు. తినడం, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం, కట్టుకోవడం, నాటుకోవడం, కోసుకోవడం, ఏమండి పెళ్ళిళ్ళు చేసుకోవడం, అవన్నీ చెప్పాడు ఆయన. ఇప్పుడు ఈ తరం అంతా కూడా అదే విధంగా ఉన్నారు. చెడిపోతారని, లోకమంతా చెడిపోతుందని బైబిల్ చెప్పింది. ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా చెడిపోయింది. సెల్ ఫోన్లు వచ్చాక ఇంకా ఎక్కువగా చెడిపోయారు, పాడైపోయారు. ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువగా చెడిపోయారు. అందుకని ఎక్కడ చూసినా కానీ భయభక్తులు కనపట్టలేదు, సర్వశక్తిమంతుని భయం కనపట్టలేదు, తల్లిదండ్రులన్నా కూడా భయం లేదు, ఏమీ లేదు. అందుకని ఎవ్వరు కూడా లోబడకు, తల్లిదండ్రులు లోబడకుండా, సర్వశక్తిమంతులు లోబడకుండా, విచ్చలవిడిగా కట్టుబాట్లు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. ఏమండి ఆ తల్లిదండ్రులు కూడా ప్రార్థన రాకపోయినా ఏం చెప్పరు, ఏమనరు. నువ్వు పొదుగును కోడి పెట్టలాగా ఇంటి దగ్గర ఉండలే, మధ్యాహ్నం వచ్చావు కదా చాలే పడుకో ఇంటి దగ్గర, ఏమండి లేకపోతే రాకపోయినా పర్వాలేదులే, రేపు పొద్దుగోలే, రేపు ఆదివారం కదా. పొదుగుని కోళ్ళను కూర్చోబెట్టినట్టు పొదుగుని కోళ్ళని ఎలాగైతే దాంట్లో గుడ్ల మీద కూర్చోబెడతారో అలాగా. కాబట్టి క్రైస్తవులు ఏమండి సర్వశక్తిమంతుని యొక్క ఆరాధన, భయము, భక్తి కనబడనటువంటి తరములు, అలాగే లోకము కూడా పూర్తిగా చెడిపోయింది. ఎక్కడ చూసినా జనులు తినడమే, బిర్యానీ ప్యాకెట్లు తెచ్చుకొని రోజు అదే పని. వాళ్ళ అమ్మగారు డబ్బులు ఇవ్వడం, వెళ్ళడం, తెచ్చుకోవడం, తినడం, వెళ్ళడం, తెచ్చుకోవడం, తినడం, త్రాగడం. ఎక్కడ చూసినా తిండిపోతులే, ఎక్కడ చూసినా త్రాగడమే, ఎక్కడ చూసినా త్రాగడమే, ఎక్కడ చూసినా అమ్ముకోవడమే, కొనుక్కోవడమే, ఎక్కడ చూసినా సమస్త లోకమంతా లోక సంబంధమైన మనసు కలిగి ఎక్కడ చూసినా వ్యభిచారాలు, దొంగతనాలు, మోసాలు, ఈ కాలంలో ఉన్నంత మోసము, ఈ కాలంలో ఉన్నటువంటి గర్వము, ఈ కాలంలో ఉన్నటువంటి భయంకరమైన పాపము ఏ కాలంలో కూడా లేదన్నమాట, ఏ తరములో కూడా లేదు. ఈ తరము చాలా భయంకరముగా చెడ్డ తరం అన్నమాట, బహు భయంకరమైన దుష్టతరం. చివరిలో అసలు వాక్యమునకు లోబడనటువంటి తరము, సర్వశక్తిమంతుడిని లెక్క చేయనటువంటి తరము, సర్వశక్తిమంతుడు అంటే భయము లేని తరము, వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా
నడుస్తూ కట్టుబాట్లు లేకుండా అడవి గాడిదల వలె తిరిగేటువంటి తరం ఇది. చాలా భయంకరమైన తరం ఇది. అందుకని ఎక్కడ చూసినా పాపము 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 ఏలుబడి చేస్తూ ఉంది ప్రతి చోట కూడా. అయితే 1995లోనే ఈ ప్రపంచాన్ని ఆయన దురాత్మకు వదిలిపెట్టేశాడు. ఇంత భయంకరంగా చెడిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? దురాత్మకు ఆయన విడిచిపెట్టాడు. టీవీల వల్ల, సెల్ ఫోన్ల వల్ల ఎక్కువగా పాడైపోతున్నారు. చూడండి, సెల్ ఫోన్ చక్కగా వాడుకుంటే అది ఆశీర్వాదకరమే. అది ఇష్టం వచ్చినట్టు వాడితే అది శాపం. అది శాపం, వాళ్ళకి శాపాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే అందులో శాపగ్రస్తమైనవి ఉన్నాయి కాబట్టి. అందువల్ల తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి పెద్దోడయ్యాడు కదా, సెల్ ఫోన్ లేకపోతే ఎలాగ, అందరు కొన్నాయి, కాలేజీలకు వెళ్ళే వాళ్ళు అందరు కొన్నాయి, స్కూల్కి వెళ్ళే వాళ్ళు అందరు కొన్నాయి, కొనిపోతే ఎలాగని వాడు పాడైపోయినా పర్లేదు, చెడిపోయినా పర్లేదు, నరకానికి వెళ్ళిపోయినా పర్లేదు, నేను కొనిస్తేనే గొప్పగా ఉండదు అని ఆ ప్రేమతో ఏం చేస్తున్నారంటే కొనిచ్చేస్తున్నారు. వాళ్ళు అవన్నీ చూసుకుంటూ వీడియో గేమ్లు ఆడుకుంటూ సమస్త మానవాళి ఏమైపోతున్నారంటే చెడిపోతున్నారు. తల్లిదండ్రులే వాడు చెడ్డయి చూస్తాడని తెలుసు, చెడ్డయి ఆలకిస్తుంటాడని తెలుసు, వీడియో గేమ్లు ఆడుకుంటాడని తెలుసు, వాడు చెడ్డవా పాటలు చెడ్డ ఏవో చూస్తుంటాడని తెలుసు. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు వాటిని కొనిస్తున్నారు, వాటిని చూస్తున్నారు. వాళ్ళు చివరికి మాట వింటలేదు. అవి ఎప్పుడైతే దానికి ఎడిట్ అయిపోతారో, దానికి ఎడిట్ అయిపోతారంటే అది ఎడిట్ అయిపోవడం, అది లేకపోతే ఉండలేకపోవడం, అది లేకపోతే ఉండలేరు. ఇక బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరి చేతుల్లో సెల్ ఉన్నా ఆ సెల్ మీదే మనసు లాగుతూ ఉంటుందంట, పీకుతూ ఉంటుంది అనమాట. నిద్ర పట్టదు. అది ఏదైనా పాడైంది అనుకోండి, నిద్ర పట్టదు. ఆ 2 రోజులకు ఇస్తాను అన్నాడు అనుకోండి, నిద్ర పట్టదు. దాని గురించి ఆలోచిస్తూ పడుకుంటాడు, దాని గురించే బాధపడతా తిరుగుతుంటాడు. బ్యాలెన్స్ లేకపోయినా ఊరుకోడు, ఇంట్లో గొడవ, అవసరం తనేస్తాడు. అంత భయంకరంగా ఈనాడు చెడిపోయినటువంటి తరంలో మనం జీవిస్తున్నాం. అలాగే బైబిల్లో చెప్పబడిన ప్రకారంగా స్త్రీలు అందాన్ని చేసుకోవడం, ఎక్కడ చూసినా అందంగా తయారైపోవడం, అందంగా కనబడాలనుకోవడం, అందమైన వాళ్ళని అందరూ చెప్పుకోవాలనుకోవడం, ఎక్కడ చూసినా భయంకరంగా ప్రపంచము పాడైపోయింది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి పిల్లారా, ఈనాడు ప్రపంచం అంతా ఏమైపోయిందంటే పాడైపోయింది, చెడిపోయింది. అందుకనే సర్వశక్తిమంతుడు చెప్పిన ఆ సూచనలన్నీ కూడా అవన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. అయితే నెరవేరు వరకు ఈ తరము గతిందని చెప్పాడు. ఎప్పుడైతే అవన్నీ నెరవేరుతాయో అప్పుడు ఆయన రంగం మీదకి వస్తానని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకు జరగాల్సిన సూచనలన్నీ కూడా జరిగాయి. 4 ముద్రల్లో జరిగాయి. ఇప్పుడు 7వ ముద్రలో మనం ఉన్నాం. అంటే తర్వాత వచ్చిన మీరు ఒకసారి చదవండమ్మా. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రం కూడా గతించవు. అయితే ఆ దినమును గూర్చి ఆ గడిని గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందుల దూతలైన కుమారుడైన ఎరుగరు. చూడండి పిల్లారా, ఇక ఆయన వచ్చాడు అని అంటే ఆ తరం ఇక గతిస్తుందని అర్థం. ఈ తరాన్ని ఇక నాశనం చేసి ఇక నూతనమైన తరాన్ని భూమి మీద తీసుకొని వస్తాడన్నమాట. హల్లెలూయా. అందుకనే ఇవన్నీ జరుగు వరకు 24వ అధ్యాయంలో ఏం చెప్పాడు? అవన్నీ జరుగు వరకు కూడా ఈ తరము గతించదని చెప్పాడు. భూమి ఆకాశంలో గతించవచ్చునేమో కానీ నా మాటలో ఏది గతించదు, అంటే నెరవేరకుండా ఉండదు, ప్రతిదీ నెరవేరుద్దని చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పినవన్నీ కూడా ముద్రలలో నెరవేరుతూ వచ్చాయి. ఆయన నామనిస్తాడు. 7 సంఘకాలంలో అవి నెరవేరుతూ వచ్చాయి. ఇప్పుడు ఈ తరమును ఆయన రాకడతో నాశనం చేస్తాడనమాట. ఈ యుగం ఏమైపోతుందంటే సమాప్తం అయిపోతుంది. అందుకనే ఆయన రాకడ దినము, జాము,
గడియ ఎవరికి తెలీదు, తండ్రికి తప్ప అన్నాడు. అందువల్లే 2000 సంవత్సరాల్లో ఆయనకి తప్ప ఎవరికి తెలియదు. ఈ 2000 సంవత్సరాలు ఎవరికి తెలీదు. కానీ ఇప్పుడు మనము ఈ తరములో మనము రక్షించబడేటువంటి దయా సంకల్పముడు ఆయన బిడ్డలకి ఆ దినము, ఆ జాబు, ఆ గడియ. 1వ దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 5 వరకు మనం చదివినట్లయితే ఈ తరానికి అది తెలియచేయబడదు, ఈ తరములో ఉన్న వధువుకు అది తెలియచేయబడదని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ 2000 సంవత్సరాలు ఎవరికి తెలియదు. ఈ 2000 సంవత్సరాలు ఎవరికి తెలియదు. అపోస్తలుడు పౌలుకు తెలీదు, 7 దూతలకు తెలీదు, బ్రహ్నాం గారికి తెలియదు, పరలోకంలో ఉన్న దూతలకు తెలీదు, ఎవరికి 7వ ముద్ర రాకడా ఎవరికి తెలీదు. కానీ ఆయన వధువుకు మాత్రము తెలుస్తుంది. అంటే అది ఆ దినము, ఆ జాము, ఆ గడియ బయలుపరచబడదని బైబిల్ చెప్తుంది. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అందుకని నోహ దినములు ఎలాగుండెను, మనిషి కుమారు రాకడ ఎలాగుండును. జలప్రలయం ముందటి దినముల్లో నోహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెళ్లికిచ్చు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చు నుండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరుగుకుపోయి అలాగుననే మనిషి కుమారు రాకడి ఉండును. చూడండి పిల్లారా, నో కాలంలో, లోతు కాలంలో ఆ తరం ఉంది. వాళ్ళందరూ కూడా ఆ తరము చెడిపోయారు, పాడైపోయారు. ఆ కాలంలో వాళ్ళకు సువార్త ప్రకటించబడింది. ప్రకటించబడితే ఆ కాలంలో ఎవరు కూడా నమ్మలేదు, విశ్వసించలేదు, అపహాస్యం చేశారు, ఎగతాళి చేశారు, కానీ ఎవరు కూడా నమ్మలేదు. అయితే పిల్లారా, ఇంకా సర్వశక్తిమంతుడు ఏం చేశాడనంటే ఈ యొక్క లోకాన్నంతా కూడా, ఆ తరాన్నంతా కూడా నాశనం చేయాలని నిర్ణయించుకుని ఆ నీతిమంతుల్ని రక్షించి అప్పుడు ఆయన ఏం చేశాడనంటే జలప్రలయములోను అగ్నితోను సమస్తాన్ని కూడా ఆ తరాన్ని తుడిచిపెట్టేశాడు ఆయన. హల్లెలూయా. మళ్ళీ రెండవసారి వచ్చినప్పుడు కూడా అలాగే జరుగుద్దని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈ తరమును నాశనం చేయడానికే 1996లో ఆయన రంగం మీదకి వచ్చాడు ఆయన. ఇక ఈ తరమంతా ఆనాడు జల ప్రళయంలో అయితే, సొదొమ గొమొర్రా అగ్నితో అయితే, ఈ చెడిపోయిన తరాన్ని ఆయన అణుబాంబులతో తుడిచిపెట్టేస్తాడు. అందుకనే ఇప్పుడు ఆయన రంగం మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆయన చెప్పినవన్నీ కూడా జరిగాయి. అందుకనే ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏమండి, ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ జరిగాయి కాబట్టి ఈ తరాన్ని నాశనం చేయడం కోసము ఆయన రంగం మీదకి వచ్చాడు. అందువల్లే 1996 నుండి కూడా మనము తెల్లవారుజాములో ఉన్నాం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకనే వాళ్ళు ఓడ లోపలికి వెళ్ళారు, సొదొమ నుండి బయటకు వచ్చారు. ఇప్పుడు మనం పైకి వెళుతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనం పైకి వెళ్ళే కాలంలో ఆనోకు వలె మహిమ శరీరంతో వెళ్ళిపోతాం. ఏలియా వలె మహిమ శరీరంతో వెళ్ళి మధ్య ఆకాశంలో ఆయన మనం కలుసుకుంటాం. కాబట్టి పిల్లారా, మనం ఎత్తబడిన తరువాత చూడండి, ఆ తరం ఎలా నాశనం చేయబడిందో ఈ తరము కూడా అలాగే నాశనం చేయబడుతుంది. చూడండి, మీరు చదవండి పిల్లారా. ఆ కాలమున ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరగలు విసురుతుంటారు. ఒకరు కొనిపోబడును, ఇంకొకటి తీసుకొని పోబడును. కావున ఏ దినమున మీ మెస్సయ్య వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండి, ఏ జామున చూడండి, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసింది నెలలా అతడు మెలకుగా ఉండి
తన ఇంటికి కన్నం వేయనీడని మీరు అరుగుదురు. మీరు అనుకునే గడిలో మనిషి కుమారుడు వచ్చును. కనుక మీరు సిద్ధంగా ఉండండి. యజమానుడు తన ఇంటి వారికి తగని వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడాలకు చేయుచుండు కనుగొనును ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టులైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులు అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టిన దినముల్లోనూ వాడు అనుకున్న గడిలోను వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండు గొరుగుటి ఉండని చెప్తుంది బైబిల్. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఈ తరము, మాట వినని తరాన్ని, లోబడినటువంటి తరాన్ని, భయభక్తులు లేని తరాన్ని, చెడిపోయినటువంటి తరాన్ని నాశనము చేయటం కోసమే ఆయన రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చెప్పిన సూచనలన్నీ కూడా పిల్లరా అవన్నీ జరిగిన తరువాతే రంగం మీదకి వచ్చాడు ఆయన. అందరూ చిగురించిందని చెప్పాడు. చిగురించింది, మేఘారుడుగా జరిగింది. ఇక ముందు కూడా జరిగాయి. ఇవన్నీ కూడా ముద్రల్లో సంఘకాలాల్లో జరిగాయి. కాబట్టి పిల్లారా, అందువల్ల ఇప్పుడు ఆయన రంగం మీదకి వచ్చాడు. ఇంక ఏదైనా జరగాల్సి ఉంటే యూదులకు మాత్రమే. హల్లెలూయా. మనకు జరగవలసినవి కూడా జరిగాయి. ఇప్పుడు మనల్ని తీసుకుని వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. మనం వెళ్ళిపోయిన తర్వాత ఈ తరము గతించిపోతుంది, ఈ లోకం అంతా గతించిపోతుంది. ఈ యవ్వనస్తులు, చెడిపోయినటువంటి లోకము, పాడైపోయినటువంటి పురుషులు, స్త్రీలు, పిల్లలు, లోకము సమస్తము ఆయన యొక్క ప్రవక్తలు నమ్మనటువంటి, ఆయన వాక్యాన్ని నమ్మనటువంటి, నమ్మకుండా రక్షణ పొందకుండా తిరస్కరించినటువంటి, ఆయన ప్రవక్తలను తిరస్కరించినటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన గుర్తొస్తారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. వర్తమానాన్ని తిరస్కరించినందువల్లే ఉగ్రత, వర్తమానాన్ని తిరస్కరించినందువల్ల ఈ తరము నాశనము చేయబడుతుంది, ఈ తరము గతించిపోద్దని చెప్పాడు. అందుకనే ఈ తరము గతించిపోయిన తర్వాత భూమి మీదకి 1000 ఏళ్ల పాలన వస్తుంది. హల్లెలూయా. అందుకని ఈ తరాన్ని నాశనం చేస్తున్నప్పుడు మనం మధ్యాకాశంలో ఉంటాం. ఇక్కడ అయ్యో 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 అని కేకలేస్తారు. ఇక్కడ ఎందుకంటే 3 ప్రపంచ యుద్ధాలు, 3 అయ్యోలు. అయ్యో అంటే బాధను వ్యక్తపరచడం. 3 ప్రపంచ యుద్ధాలు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది. 3వ ప్రపంచ యుద్ధంలో చాలా భయంకరంగా ఉండబోతుంది. అందుకని ఇప్పుడు ఎలా ఉందంటే ఉక్రెయిన్, రష్యా తనుకుంటున్నాయి. అలాగే ఇజ్రాయిల్, అలాగే ఇరాన్, కొన్ని హమాస్ కొన్నిటికి సపోర్ట్ చేస్తూ ఉంది. అక్కడ ఉన్న కొన్ని అరబ్ దేశాలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ఇజ్రాయిల్కి సపోర్ట్ చేస్తూ ఉంటే రష్యా అరబ్ దేశాలకు, రష్యా చైనా అరబ్ దేశాలకు సపోర్ట్ చేస్తున్నాయి. అందరు ప్రపంచం అంతా కూడా మళ్ళీ 3వ ప్రపంచ యుద్ధం వచ్చిందా, 3వ ప్రపంచ యుద్ధం ఆరంభమవుతుందేమో భయపడుతున్నారు. కానీ ప్రపంచంలో పరిస్థితులు అలాగ ఉన్నాయి. కానీ మనము అనగా ఆయన వధువు భూమి మీద ఉన్నంత వరకు ఈ తరము గతించదని మనం గ్రహించాలి. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అందుకనే మనము ఈ ప్రపంచం దురాత్మకి విడవబడింది. ఎందుకు? అప్పటి వరకు సువార్త ప్రకటించు నిమిత్తమే, ప్రపంచంలో సువార్త ప్రకటించు నిమిత్తమే ఆయన కృప ఉన్నది కాబట్టి ఆయన వర్తమానికులు పంపించి ఈ లోకాన్ని అలా ఉంచాడు. ఇక ఇప్పుడు ఏం చేశాడండి? అన్యాయం చేయడానికి అన్యాయం చేయనివ్వండి, తాగేవాడికి తాగనివ్వండి, అబద్ధాలను ఆడనివ్వండి, మోసాలు చేసేవాడిని చేయనివ్వండి, దుర్బోధలు చేసుకోనివ్వండి, దొంగతనాలు చేసేవాడిని చేయనివ్వండి, వీడియో గేమ్లు ఆడేవాడిని ఆడనివ్వండి, మందిరం మానేసాడు మానేయండి, చెడిపోయినివ్వండి, సమస్తానికి దురాత్మకు వదిలేసాడు. ఇంకా చెప్పడం లేదు. అర్థమైందా? అపవిత్రమైన ఆత్మ కంటే వాళ్ళ చెడ్డ క్రియలు వాళ్ళు జరిగించుకున్నట్లు, వాళ్ళ అపవిత్రమైన కార్యాలు జరిగించుకునేటట్లు ఆ దురాత్మకు వదిలేశాడు.
టిప్ టాప్గా అందంగా లోకానికి కనబడాలని, ఏమండి మోసం చేయడానికి. అందం మోసకరము, సౌందర్యం అందం ద్వారానే మోసం చేస్తారు. అందం ద్వారానే, అందం చూడగానే పరిగెడుతుంటారు, సొంగగార్చుకుంటారు చాలామంది. అందమైన అమ్మాయిలు కనపడినా, అందమైన అబ్బాయిలు కనపడినా, అందమైన షాపులు కనపడినా, అందమైన రోడ్లు కనపడినా కళ్ళు ఏమండి గుడ్ల గుబిలాగా అలా చూస్తారనమాట. అందం మోసకరమని అనుకోరు. చాలా అందంగా ఉందే, ఇది చాలా బాగుంది, ఇంత ముందు లేదు, బాగా కట్టారు, ఇప్పుడు రోడ్డు బాగా వేసారే, చాలా డెవలప్ అయిపోతుంది, అలా మాట్లాడుకుంటారు అన్నమాట. అంటే ఈ అందాల గురించి చెప్పుకుంటారు, అందాల గురించి మాట్లాడుకుంటారు. ఈ పరిహిమానులు అందరూ దురాత్మకు ఆయన వదిలేశాడు. 1996లో ప్రపంచము దురాత్మకు విడిచిపెట్టడం, అందుకని దురాత్మ ప్రకారమే నడుస్తుంటారు. ఆ దురాత్మ వాళ్ళలో దురాత్మ చొప్పునే నడుస్తుంటారు. దురాత్మ ప్రకారం వెళ్తుంటారు, మాట వినరు. దురాత్మ వాళ్ళలో ఉందనుకోండి, మాట వినరు. వాళ్ళది కూడా ఏం కాదు, వాళ్ళలో ఉన్న ఆత్మ వాళ్ళని ఆ విధంగా చేయిస్తాడు అనమాట. మాట వినేయకుండా చేయిస్తూ ఉంటుంది ఆ దురాత్మ. అందువల్ల పిల్లారా, ప్రపంచము అంత భయంకరంగా చెడిపోవడానికి కారణము ఆయన వదిలేశాడు. అందుకని ఆయన వదిలేశాడు కాబట్టి గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేయలేకపోతుంది. మీకు అర్థమైందా? ఏ గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోతే చెప్పండి. 1 2 దయ్యాలు, 3 దయ్యాలకు వదిలేశాడు ఆయన ప్రపంచం అంతా. అందుకని బట్టలు ఇప్పుకొని తిరిగే దయ్యాలు, ఆ దయ్యాలు వాళ్ళలో దూరి ఆశలు నెరవేర్చుకుంటాయి. వీడియో గేమ్ ఆడాలని కూడా దయ్యానికి ఏదో కుర్రోళ్ళు దూరుతున్నాయి, ఆడుకుని ఆనందపడతారు అనమాట. దయ్యం అది. అర్థమైంది మీకు? ఆ దయ్యానికి వ్యభిచారం చేయాలనుకోండి, ఎవడో ఒకటిలో దూరతాయి, వాడి చేత చేయిస్తాయి. లేకపోతే ఒక అమ్మాయిని పాడు చేయాలనుకున్నాను కదా, అది ఆ పాపం చేయాలనుకుందనుకోండి, ఏదో ఒక అమ్మాయిలు దూరతాయి. ప్రార్థన లేకుండా, సరస్వతి భయభక్తులు లేకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ అమ్మాయిలో దూరతాయి. వాళ్ళ చేత పాపాలు చేయిస్తాయి, ఆశ తీర్చుకుంటున్నాను. దానికి కోరికలు ఉంటాయి దయ్యాలకు కూడా. అయితే చెడ్డ కోరికలే, మంచి కోరికలే ఉండవు వాటికి. పరిశుద్ధాత్మకు కూడా ఆశలు ఉంటాయి. అది మనలో ఉండి ప్రార్థన చేయాలని, స్తుతించాలని, పరిశుద్ధంగా ఉండాలని, ఆ విధంగా ఆపేక్ష పరిశుద్ధాత్మ మనలో ఉండి మన ద్వారా ఆ పరిశుద్ధాత్మ ఆ విధంగా మనల్ని ఉపయోగించుకొని లేఖనాన్ని పాటించేలాగా చేస్తే పరిశుద్ధాత్మ ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అదే ఆ దయ్యం ఉన్నట్టయితే మూతికి లిక్విడ్ వేసుకోవడం, ఐబ్రో చెక్కోవడం, ఏమండి అన్నీ చేసుకుంటూ ఉంటారు అందంగా కనబడాలని. ఇంకా పేరెంట్లు ఆ యొక్క బ్యూటీ పార్లర్కి వెళ్తానంటే డబ్బులేని ఇస్తారు, చక్కగా ఇస్తారు. కాలేజీలో అందరూ వేసుకొని వస్తున్నారు, బ్యూటీ పార్లర్కి ఇల్లు వస్తున్నారు, ఫంక్షన్ ఉంది కాలేజీలో, నేను మామూలుగా వెళ్తే ఎలా కుదిరిద్ది, మామూలుగా వెళ్తే అందరూ నా వైపు ఎవరు చూడరు, మా అమ్మాయి బాగోలేదు, మా అమ్మాయి బాగోలేదు అని అనుకుంటారేమో కూడా వీళ్ళ అమ్మ నాన్న అనుకుంటారు. అనుకొని టిప్ టాప్గా తయారు చేసి, గంగిరెద్దులకు తయారు చేసి అలంకరించి పంపిస్తుంటారు చాలామంది తల్లిదండ్రులు. ఆ విధంగా చెడిపోయింది లోకం. అర్థమైందా? పాడైపోయింది. మనుషులు కూడా, పెద్దవాళ్ళు కూడా తప్పు అంటలేదు, పాపం అంటలేదు, ఏమంటలా. అది గొప్ప అనుకుంటున్నారు, అది గొప్ప ఈ రోజుల్లో. కాబట్టి పిల్లారా, ఇలాంటి చెడిపోయినటువంటి తరాన్ని నాశనం చేసే సమయం వచ్చింది. ఆయన నాశనం చేయబోతున్నాడు. ఎందుకనంటే, అందుకని భూమి ఆకాశములు గతించినా కానీ ఆయన చెప్పిన మాటల్లో ఏది కూడా గతించదని చెప్పాడు. కాబట్టి ప్రతిదీ కూడా నెరవేర్చబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ నెరవేర్చే వరకు కూడా ఈ తరము గతించదని చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పినవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. కాబట్టి ఈ తరాన్ని నాశనం చేయడం కోసమై ఆయన న్యాయాధిపతిగా రంగం మీదకి వచ్చాడు. కాలములో, లోతు కాలములోనే పరిశుద్ధులు కొనుకోబడతారు. ఒకరు కొనుకోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఇద్దరు తిరగలి విసురుచుండగా, పొలమును ఇద్దరు పని చేస్తుండగా, ఇద్దరు తిరగలి విసురుచుండగా, పొలమును ఇద్దరు పని చేస్తుండగా, ఒకరు ఎత్తబడి
ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడి ప్రేమ విందుకై కొనిపోబడుతు ప్రేమ రాజు యేషువా మళ్ళీ వచ్చాడు. ప్రియమైన పెళ్లి సంఘము తీసుకుపోతాడు. ప్రేమ రాజు యేషువా మళ్ళీ వచ్చాడు. ప్రియమైన పెళ్లి సంఘము తీసుకుపోతాడు. హల్లెలూయా. అందుకని చెడిపోయిన ఈ తరాన్ని, పాడైపోయిన తరాన్ని, మాట వినటువంటి మూర్ఖపు తరాన్ని, రాబడినటువంటి చెడ్డ తరాన్ని, పెద్దలంటే గౌరవము, సర్వశక్తివంతులంటే గౌరవము, లెక్క లేనటువంటి ఈ తరాన్ని నాశనము చేయడానికి ఆయన వచ్చాడు. అందుకనే ఎప్పుడు లేదు ఇలా పాడైపోయారేంటంటే అదే దురాత్మకు వదిలేశాడు ఆయన. దురాత్మక ప్రపంచాన్ని ఏం చేశాడు చెప్పండి. అందుకనే 1996కి దగ్గర నుండి అవతలు చూడండి, 95కు ముందు బాగుండేది. 95కు ముందు కొంచెం ప్రపంచం బాగానే ఉండేది. 96 దగ్గర నుండి పాడైపోయింది, బాగా చెడిపోయింది. అన్నీ చెడిపోయాయి. రాజకీయాలు చెడిపోయాయి, వ్యాపారాల్లో చెడిపోయాయి, అన్నిటిలో కూడా సాతాను జ్వరబడ్డాడు. నీతి లేదు, న్యాయం లేదు, యథార్థత లేదు, ప్రేమ లేదు, ఏమండి సత్యం లేదు, ఏమీ లేదు. అంత అక్రమము, మోసము, అన్యాయాలు, దుర్నీతి, అక్రమాలు, అన్నీ చెడుతనం అంతా కూడా చేరిపోయింది. అందుకనే ఈ తరము గతించే సమయం వచ్చింది. అందుకని ఈ తరముతో పాటు నువ్వు నశించిపోకూడదని ఆయన నిన్ను పైకి తీసుకుని వెళ్ళడానికి ఆయన రంగం మీదకి వచ్చాడు. అందుకనే 1000 ఏళ్ల పాలనలో ఆయన యావదాస్తికి నువ్వు వారసురాలుగా ఉండబోతున్నావు. హల్లెలూయా. బ్రహ్నాం గారిని ఒక వ్యక్తి బ్రహ్నాం గారిని, అయ్యా నేను ఒకప్పుడు ఇదిగో ఈ ప్రాంతానికి ఎడ్ల బండి మీద వచ్చాను, ఏమీ లేని స్థితిలో వచ్చాను, కానీ ఇప్పుడైతే నేను బాగా సంపాదించుకున్నానయ్యా అని ఆయనకున్న పొలాలు, ఆయనకుండే ఇళ్ళు, ఆయనకుండే కార్లు, ఆయనకుండే ఆస్తులన్నీ కూడా చూపిస్తున్నాడు బ్రహ్నాం గారికి. బ్రహ్నాం గారు అన్నారట, భూమి మీద నువ్వు ఎంత సంపాదించుకున్నావు, పైన ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదన్నాడు. అందువల్ల నువ్వు భూమి మీద ఎంత సంపాదించుకున్నా ఏం ఉపయోగం లేదు, ఇది తాత్కాలికమే, నువ్వు తాత్కాలికమైన సంపాదించుకున్నావు తప్ప శాశ్వతమైన సంపాదించుకోలేదని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి శాశ్వతమైనది సంపాదించుకునేది ఆయన వధువు, తాత్కాలికమైనది కూడబెట్టుకునేది ఈ లోకం. ఈ లోక సంబంధమైన వారు తాత్కాలికమైన వాటి కోసం కొన్ని కోట్లు పెట్టి ఖర్చు చేసి సంపాదించుకున్నారు లోకంలో. కానీ పిల్లారా, మనకి తాత్కాలికమైనది కాదు, శాశ్వతమైన గృహాల్లోనికి, నివాసాల్లోనికి చేర్చడానికి ఇప్పుడు వచ్చి ఆ నివాసము మన మధ్య ఉన్నది. అదే ఆయన యొక్క రాజ్యము, మన నివాసమే ఆ నీతి, ఆ సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందము. ఈ నివాసమే 1000 ఏళ్ల పాలలో మనం నివసించే నివాసమైనది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకనే చూడండి, ఆ దాసుడు కనిపెట్టిన దినముల్లోనూ, వాడు అనుకున్న గడిలోను ఏమండి యజమానుడు వచ్చి వారిని నరికించి వేషధారులతో కూడా పాలు నియమించును. అంటే వారు కనిపెట్టిన దినముల్లోనంటే వాళ్ళకు తెలియకుండానే వస్తాడని, దొంగ వల్లే వస్తాడని వాళ్ళని నరికి అగ్నిలో పడేస్తాడు. మనకైతే తెలుస్తుంది. ఇప్పుడు అన్నీ నెరవేర్చబడ్డాయి, అన్నీ తెలియచేయబడ్డాయి, ముద్రలు తెరవబడ్డాయి, సంకాలాలు తెరవబడ్డాయి. కానీ 7వ ముద్ర బ్రహ్నాం గారికి తెరవబడలేదు. కానీ ఇప్పుడు 7వ ముద్ర తెరవబడింది. 7వ ముద్రలోనే ఆ దినం ఏమిటో, ఆ జామ్ ఏమిటో, ఆ గడి ఏమిటో ఇప్పుడు వేకు చక్కగా రంగం మీదకి వచ్చి ఆయన ఈ తరాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. అందుకని 7వ ముద్రలో అంటే ఆయన రాకడలో ఈ తరము నాశనం చేయబడుతుంది. అది నాశనం కాబోయే ముందుగా వధువు ఎత్తబడుతుంది. ఇదే యుగ సమాప్తమయ్యేటువంటి సమయము, యుగము సమాప్తమయ్యే సమయము. అందుకని 6 ముద్రల్లో ఈ సూచనలన్నీ ఉన్నాయి. ఏమండి, అవి నెరవేరాయి. కానీ ఇప్పుడు 7వ ముద్ర దగ్గర ఉన్నాం.
మనం ఇప్పుడున్న ఎక్కడున్నామంటే 7వ ముద్ర దగ్గర ఉన్నాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అలాగే మార్కు సువార్త 13వ అధ్యాయము 26 నుండి ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయము. అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావముతోను మేఘారుడై వచ్చుడు చూచెదరు. అప్పుడు ఆయన నలుదిక్కుల నుండి పోగు చేయించును. అంజూరు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకుని దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకుని ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇవన్నీ మెస్సీ కాలంలో జరగలేదు. మెస్సీ వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అందుకని లౌదీయ సంఘ కాలంలో 1963లో మేఘములు ఆయన రావడము, అలాగే ఇజ్రాయేలు చిగురించడము, అంటే మేఘములు ఆయన సూచననివ్వడము, అలాగే ఇజ్రాయేలు చిగురించడము, ఈ సూచనలన్నీ జరిగాయి. అయితే ఇవి జరుగు వరకు ఈ తరము గతింపదని చెప్పాడు. కాబట్టి జరిగాయి కాబట్టి ఇక తరమును గతించే సమయం వచ్చింది. అందుకని ఈ తరము గతించే సమయంలో ఉన్నాం. తర్వాత చదవనమ్మా. ఆకాశముయు భూమియు గతించును గాని నా మాటలే మాత్రము. ఇందాక కూడా మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా ఇదే మాట్లాడాడు. రెండవ రాకడ చెప్పబోయే ముందుగా, రెండవ రాకడ గురించి మాట్లాడబోయే ముందుగా భూమి ఆకాశంలో గతించవచ్చునేమో కానీ నా మాటలు గతించవచ్చు. చూడండి, మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అప్పుడు ఆ దినము జాము గురించి మాట్లాడాడు అనమాట. అంటే ఆ రాకడ గురించి మాట్లాడాడు. 35వ వచనం చూడండి. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమో, మత్తయి సువార్త 24వ అధ్యాయం 35లో ఏమాత్రము గతించవు. అయితే ఆ దినమును గురించి ఆ గడి, అంటే ఆ మాటలు చెప్పిన తర్వాతే ఆ రాకడ గురించి మాట్లాడాడు. ఇక్కడ భూమి ఆకాశంను గతించు, చిన్న మాటలు ఎన్నటికి గతించు. నిజమే. ఎందుకంటే ఈనాడు ఆయన మాటలు ఆ దినము ఆ జాము నెరవేరుతున్నాయి. అంటే ఆయన మాట గతించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే భూమి ఆకాశంలో గతించవచ్చేమో కానీ ఆయన మాటలు గతించలేదు. ఎప్పటికీ 2000 సంవత్సరాలు నిలిచే ఉన్నాయి. హల్లెలూయా. చూడండి 32వ వచనం. ఆ దినమును గురించి రాకడ గురించి మాట్లాడతాడు. అది చెప్పిన తర్వాత ఆయన రాకడ గురించి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఆ దినమును గురించి, ఆ గడిని గురించి తండ్రి తప్ప ఏ మనుషుడైను, పరలోకమందలి దూతలైన కుమారుడైన ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలీదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని వాని పని నియమించి మెలకుగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్లే ఆ కాలముండును. ఇంటి యజమానుడు మృతుకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండు చూసినేమో కనుక మీరే మెలకుగా నుండి నేను మీతో చెప్పినవనియు అందరితోనూ చెప్పుచున్నాను, మెలకుగా నుండి నేను ఆయన మనుషులు. కాబట్టి ఇక్కడ కూడా ఆయన ఏమన్నాడు చెప్పండి. ఇక్కడ మార్కు గారు కూడా రాశారు, మత్తయ్య గారు రాశారు, మార్కు గారు రాశారు. అంటే ఆయన చెప్పినవి జరుగు వరకు కూడా పిల్లారా, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదు అన్నాడు. అవన్నీ జరిగాయి. ఎలా చెప్పగలుగుతున్నావంటే, ఎలా చెప్పగలుగుతున్నారంటే ఆయన వచ్చాడు కాబట్టి.
ఆయన రాలేదనుకోండి, ఇంకా ఏదో జరగలేదని అర్థం. కానీ ఇప్పుడు ఆయన అస్తమయం వచ్చిందని, అర్ధరాత్రి వచ్చిందని, కోడి కూసేవాడు వచ్చింది, తెల్లవారుజామున వచ్చిందని అని చెప్పి వేకుచుగ్గా ఇప్పుడు తెల్లవారుజామున, ఎందుకంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12-16లో ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, ప్రతి వారికి వారి క్రియలు బట్టి జీతం ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఆ జీతం ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనకేమవుతుందండి, ఆయన చెప్పినవన్నీ కూడా జరిగాయిరా, అందుకే ఆయన వచ్చాడురా అని మనం గ్రహించగలుగుతున్నాం. కాబట్టి ఆయన చెప్పినవన్నీ జరిగాయి, ఆయన మాట ఏది తప్పిపోలేదు. ఇప్పుడు ఆయన మాట నెరవేరుతా ఉంది. రేపు జామును వచ్చాడు, దినము జాము గడియ 8వ దినములో, వేకు జాములో 3 దినములో ఆయన రంగం మీదకి వచ్చాడు. అందువల్లే ఈ మారు మనసు పొందినటువంటి, పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడినటువంటి, పాపాన్ని విడిచిపెట్టి బాప్తిజం పొందడానికి ఇష్టపడినటువంటి, రక్షణ పొందడానికి ఇష్టపడినటువంటి ఈ తరాన్ని నాశనం చేయడానికి ఆయన వచ్చాడు. ఎందుకంటే జరగాల్సినవి జరిగాయి, ఆయన చెప్పినవన్నీ కూడా జరిగాయి కాబట్టి. ఇంతకుముందు అయినట్లయితే అవి జరగలేదు కాబట్టి తరాన్ని ఇంకా నాశనం చేయడానికి ఆయన రాలేదు. కానీ ఆయన చెప్పినవన్నీ జరిగాయి కాబట్టి ఈ తరాన్ని ఇప్పుడు నాశనం చేయడానికి రంగం మీదకి వచ్చాడు. వచ్చి నీతిమంతులను రక్షించి ఆయన నాశనం చేయబోతున్నాడు. వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. అందుకని ఈ మారు మనసు పొందనుడి లోకము, ఈ కఠిన హృదయం కలిగినటువంటి లోకాన్ని ఆయన తుడిచిపెట్టేస్తాడు. ఒక అబ్బాయిని, ఏమ్మా నువ్వు మారు మనసు పొంది బాప్తిజం పొందొచ్చు కదా, సర్వశక్తి ఉగ్రత రాబోతుందంటే, మా నాన్నగారు మారలేదు, ఆయన మారితే నేను మారతా, ఆయన బాప్తిజం తీసుకుంటే నేను తీసుకుంటా అంటే వంతు పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు చెప్పండి? వంతు. మా నాన్న నరకానికి వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతా. ప్రత్యక్ష ఉందా కుర్రాడికి? ప్రత్యక్ష ఉందా? లేదు. ప్రత్యక్ష ఉంటే అలా వంతు పెట్టుకుంటాడా? ప్రత్యక్ష ఉంటే నీ తండ్రితోటో తల్లితోటో వాళ్ళతోటో వీళ్ళతో వంతు పెట్టుకో, వాళ్ళు మారేటి వీళ్ళు మారేటి, నేను మారడానికి అని అనను. అర్థమైందా? నీకు ఆ ప్రత్యక్షత వచ్చినప్పుడు ఒకరితో వంతు పెట్టుకోకుండా నువ్వు బాప్తిజం పొంది రక్షించబడతావు ఆయన నా మనసులో. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఆయన చెప్పినవన్నీ కూడా జరిగాయి కాబట్టి, అందుకన్నాడు ఇవన్నీ జరుగు వరకు అన్నాడు. కాబట్టి అవన్నీ జరిగాయి కాబట్టి నోహ కాలంలో, లోతు కాలంలో ఆ తరాన్ని నాశనం చేసినట్లుగానే ఈ తరాన్ని నాశనం చేయడానికి ఆయన రంగం మీదకి వచ్చి వారిని ఓడ లోపలికి రమ్మని, సొదమ వెలుపలికి రమ్మని, ఇప్పుడు అదే సర్వశక్తిమంతుడు మనల్ని పైకి రమ్మని పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇప్పుడు గనక లోకాన్ని విడిచిపెట్టి పైకి రాకపోతే, లోకాన్ని విడిచిపెట్టకపోతే ఈ తరంతో పాటు నువ్వు నశించిపోవడం, ఈ తరంతో పాటు నువ్వు నాశనం అయిపోవడమే. ఎవ్వడు నిన్ను రక్షించలే. శరీరాన్ని బట్టి నేను తీసుకెళ్ళడం, మా భక్తి పరురాలు కదా, మా నాన్న భక్తి పరురాలు కదా, మా తాత భక్తి పరురాలు కదా, నేను వెళ్తానులే, లేదా మా భక్తి పరురాలు కదా నేను వెళ్తానులే, లేదా మా అక్కో, మా చెల్లో, మా పిన్ని, మా వదిన అందరూ కూడా భక్తి పరులు కదా, కాబట్టి నేను కూడా మారు మనసు పొందకపోయినా వాళ్ళతో పాటు వెళ్ళిపోతాను అనుకోకండి. మోసపోతారు సుమా. ఎవరి రక్షణ వారిదే, ఎవరి క్రియలు వారివే, ఎవరి భక్తి వారిదే, ఎవరి ప్రార్థన వారిదే. వాని క్రియలు బట్టే రక్షిస్తాడు. మనము జరిగించిన వాటిని బట్టి మనం న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని పౌలు గారు చెప్తున్నాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. నేను ఆయన కొడుకుని, ఈయన కొడుకుని, ఆయన కూతుర్ని, ఈయన కూతుర్ని గొప్ప అద్భుతాలు చేశారు, మహత్కారం చేశారు, వాళ్ళకి సంబంధించిన బట్టి ఏమవుతాం? శరీరాన్ని బట్టి రక్షణ ఉండదు, క్రియలను బట్టి మాత్రమే, క్రియలను బట్టి మాత్రమే రక్షణ కలుగుతుంది. కాబట్టి పిల్లారా, ఆ తరము ఎలాగైతే నశించిపోయిందో ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఈ తరం కూడా ఉంది. కాబట్టి లోతు కాలంలో ఉన్న తరమే
ఆ మనుషులు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారు. కాబట్టి అందువల్ల సర్వశక్తిమంతుడు దీని అంతటిని కూడా నాశనం చేసి నూతనమైన దాన్ని, పాపము లేని తరాన్ని భూమి మీదకు తీసుకుని రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన చెప్పినవి జరిగాయి కాబట్టి ఈ తరమిక గతించబోతా ఉంది సుమా. ఈ తరమిక నాశనము కాబోతా ఉంది. అందుకే ఆయన చెప్పినవన్నీ జరిగాయి, ఆయన చెప్పినవన్నీ నెరవేరాయి. ఆయన ఆ ఒలీవ కొండ మీద కూర్చొని ఏమి చెప్పాడో, వాళ్ళు ఏమడిగారో, ఏం చెప్పారో, ఆయన చెప్పినవన్నీ కూడా జరిగాయి. జరగకపోతే ఆయన రాకడ జరగదు, జరగకపోతే వేకు చుక్క రాడు, జరగకపోతే వేకు చుక్క వాని క్రియ చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి ఈ లేఖనము నెరవేర్చబడదు. కానీ అవి జరిగాయి కాబట్టి ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ఆ కాలంలో యోహానుతో చెప్పిన ఆయనే మరలా 93లో ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పి 1900 వేకు చుక్కే చెప్పి 1996లో ఆయన బయలుపరుచుకున్నాడు. నేను నీకు సువార్త ద్వారాలు మూయబడ్డాయి, ప్రపంచాన్ని దురాత్మకు వదిలిపెట్టాను, ఇక నువ్వు సువార్త ప్రకటించే సమయం ఇది కాదు, ఇది వధువు, నిజమైన వధువుని బయటకు పిలిచే సమయం ఇది, నిజమైన వధువు మాత్రమే ఆమె బయటకు వస్తే పైకి వస్తుందని చెప్పాడు. కాబట్టి ఆమెకే ఈ వర్తమానము, ఆమెతో మాత్రమే నేను మాట్లాడుతున్నా. ఆయన నా మనసు, ఇవి నా మాటలు కాదు, ఆయన మాటలు. పరిశుద్ధాత్మే బైబిల్లో ఉన్న మాటలు తీసుకొని నీకు అందిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందువల్ల ఇవి నా మాటలు కాదు, నేనేమి జరిగించడం లేదు, ఆయనే దీన్ని జరిగిస్తూ ఉన్నవాడు. కాబట్టి చాలా మంది తెలియక అనుకుంటారండి, ఇవన్నీ జరిగే వరకు తరమ గతించదు కదా, అన్ని జరిగిపోయినాయా అనుకుంటారు లోకంలో, సంఘాల్లో. కానీ పిల్లారా, జరగవలసినవన్నీ కూడా జరిగిపోయాయి. ఇక జరుగు వరకు ఈ తరం నాశనం చేయదు, గతించదని చెప్పాడు. ఇక్కడ జరిగిపోయాయి కాబట్టే ఆయన ఇప్పుడు ఈ తరాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. కాబట్టి పిల్లారా, ఈ లోకం ఇలాగే ఉంటుంది అనుకోవద్దును. ఇలాగే మీ నాన్న మీ వాళ్ళందరూ నీతోనే ఉంటారు, నువ్వు ఇలాగా డబ్బులు ఎత్తుంటారు, చక్కగా బిర్యానీలు తెచ్చుకుంటూ సెల్ ఫోన్లో బ్యాలెన్స్ చేయించుకుంటూ అయిపోకుండా ఇంట్లో తిండికి లేకపోయినా పర్లేదు, ఆడికి మాత్రం బ్యాలెన్స్ చేయించాలి. ఊరుకోడు. తిండి తిండే ఉన్న భయం, అన్నం తిండే ఉన్న భయం. అందుకని ఇంట్లోకైనా మానేసి, అవసరమైతే ఆయన కార్యాలకైనా మానేసి ఏం చేస్తారు చెప్పండి, పిల్లలకి బ్యాలెన్స్ చేయిస్తారు. ఆ సెల్ ఫోన్ 2000 అవుతుంది అనుకుంటే బాగు చేయించడానికి చచ్చినట్టు తెచ్చిస్తారు. అదే సమాజంలో ఎవరికన్నా అనుకోండి, ఏమండి సర్వశక్తి మంత్రి కార్యాలకు అనుకోండి, అలా చేస్తారంటే ఎక్కడోసారి తెచ్చేది చేస్తారా? చేయరు. ఎందుకని? ఆడంటే భయం, పిల్లలంటే భయం, సర్వశక్తి మంత్రులు అంటే భయం లేదు, పైన ప్రతిఫలం అక్కర్లేదు. ఆడు సర్వశక్తి మంత్రికి ఇచ్చేమవుతుందండి, ఆడికి ఇచ్చామనుకో రేపు చదువుకుంటాడు, ఏమండి లేదా మా అమ్మాయికి ఇచ్చామనుకో చదువుకుంటాడు, మా పిల్లలకి చదువుకున్నానుకుని ఉద్యోగాలు చేస్తారు, రేపు నన్ను వాళ్ళు చూస్తారు, కారులో దిప్పుతారు, ఫ్లైట్లో దిప్పుతారు, చెప్తున్నారు అలా కబుర్లు. కాబట్టి సర్వశక్తి మంత్రి ఏం చేస్తాడు? ఆటది ఈ లోకం. అర్థమైందా? కానీ పిల్లారా, మనము అలా కాదు, ఈ తరము గతించబోతాం. ఇదిలాగే ఉంటుందని నువ్వు భ్రమపడుకో. అర్థమైందా? ఈ పిల్లలు ఇలాగే చదువుతుంటారని, ఇలాగే కాలేజీలు ఉంటాయని, వాళ్ళ పిల్ల పుట్టిన పిల్లలు కూడా ఇలాగ చదువుతుంటారని, కాలేజీలకు వెళ్తుంటారని, పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారని, ఇంక తరం అలా పెరిగిపోతుంటారు నువ్వు అనుకుంటున్నావేమో. సమయం అయిపోయింది, సమీపంగా ఉందనే కాలం కాదు ఇది. ఈ తరాన్ని నాశనం చేయాలని లోకానికి సువార్త ద్వారాలు మూసివేసి 2000 సంవత్సరాలు వీళ్ళతో వాదించాను. మనకివ్వబడిన కృపకాలం 2000 సంవత్సరాలు మాత్రమే. హల్లెలూయా. తీర్పు జరుగుతుంది, తీర్పు తర్వాతే 1000 ఏళ్ల పాలన. కొంతమంది 6000 సంవత్సరాలు అయిపోయింది కదా,
2024లో ఉన్నాం కాబట్టి 7వ దినంలో ఉన్నాం కాబట్టి 1000 పాలన ఆరంభం అయిపోయిందని ఇప్పుడు వినాగార సంఘాల్లో చాలామంది 1000 పాలనలో ఉన్నాం 1000 పాలనలో ఉన్నాం అంటున్నారు. మరి యూదులు 3వ దినంలో స్థిరపరుస్తాడు అన్నది బైబిల్లో. మరి 1000 పాలనలో ఉంటే 1000 పాలనలో స్థిరపరుస్తాడా? కాదు. 1000 పాలనకి వదివెత్తబడిన తర్వాత 1000 పాలనకి మధ్య సమయం 3.5 సంవత్సరాలు ఉంటుంది. హల్లెలూయా. అందుకనే మొదటి రాకడకి ఎలాగ 33.5 సంవత్సరాలు, రెండవ రాకడ కూడా 33.5 సంవత్సరాలే. మొదటి రాకడలో 33.5 సంవత్సరాలు, ఇప్పుడు కూడా అంతే. ఈ తెల్లవారుజాము 30 సంవత్సరాలు. ఇది అన్య వధువుకి ఇవ్వబడిన సమయం ఇది. అలాగే 3.5 సంవత్సరము యూదులకు ఇవ్వబడింది. రెండు కలిపి 33.5 సంవత్సరాలు. మనం ఉన్న కాలము తెల్లవారుజాము 3.5 సంవత్సరం యూదులకు ఇవ్వబడింది. ఇప్పుడు మనం ముగింపులో ఉన్నాము. ఇప్పుడు విడవబడితే నశించిపోవడమే. ఇన్ను ఆయన చెత్తను కాల్చేటట్టు కాల్చేస్తాడు, పొట్టును కాల్చేటట్టు కాల్చేస్తాడు. బైబిల్ చెప్తుందని మిగిలిపోయేదంతా పొట్టే. పొట్టులాంటి మనుషులు. నువ్వు బాప్తిజం పొందినంత కాలము, మారు మనసు పొందినంత కాలం, బాప్తిజం పొందినంత కాలం నువ్వు పొట్టే, కాల్చివేయబడేటువంటి పొట్టే. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది బాప్తిజం పొందుతావో, ఆత్మను పొందుకుంటావో, అప్పుడు నువ్వు జీవము కలిగిన వాడివి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఎవరుకుంటున్నారు చెప్పండి? హృదయం క్రొవ్వి, ఏమి కాదులే, ఏమవ్వదులే, ఓరకు అన్ని పాస్టర్ గారి మాటలు నమ్ముతావు అంటారు తెలియక. మీకు ఒకరు దొరికారు పాస్టర్ గారు, ఆయన చెప్తున్నాడు అన్నీ నువ్వు నమ్ముతున్నావు, నమ్మి మా మీద ఎగురుతున్నావు. ఏమండి? ఆయన చెప్పే అన్ని నిజమని నమ్ముతున్నాను. నేను చెప్పే కాదు, బైబిల్ చెప్తుంది. ఈ తరము ఆయన చెప్పినవన్నీ కూడా ముద్రలు అవి, అలాగే 7 సంఘకాలాల్లో కూడా ఆయన చెప్పిన సూచనలన్నీ కూడా జరిగాయి. అదే బ్రహ్నాం గారు మత్తయి సువార్త 24వ అధ్యాయములు 6 ముద్రలు అని చెప్పాడు. 6 ముద్రలు తెరవబడ్డాయి. ఇప్పుడు 7వ ముద్ర కాలంలో, 7వ ముద్ర తెల్లవారుజాము నుండి ఆరంభమైంది. ఎందుకంటే తెల్లవారుజామున ఇచ్చాడు కాబట్టి సాయంకాలం వేకు చుక్కగా వస్తాడు. రెండవసారి సాయంకాలం రాదు, వేకు చుక్క ఉదయించదు. ఏమండి? ఉదయించదు. అలాగే అర్ధరాత్రి ఉదయించదు, కోరి కూసే వేళ ఉదయించదు. అలాగే తెల్లవారుజామున మాత్రమే. హల్లెలూయా. అందుకని చీకట్లో వెలిగించు నక్షత్రములకి వాడుకొనడు. ఇప్పుడు ప్రధాన నక్షత్రం యొక్క కాలంలో మనం ఉన్నాము. ఈ వర్తమానికులకి ఆయన వాడుకొనడు. మరి చాలా మంది బోధిస్తున్నారు కదండి, ఆయనకి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు. అసలు ఆయనకు సంబంధించిన వాళ్ళు అయితే నిశ్చయముగా ఇప్పుడు ప్రధాన నక్షత్రం యొక్క వర్తమానాన్ని పట్టుకుంటారు. ఎందుకంటే బైబిల్లో అబ్రాహాము యొక్క సంతానము నక్షత్రాలని చెప్పబడతా ఉంది. కాబట్టి పిల్లారా, వాళ్ళే యోబు గ్రంథములో, అలాగే దానియేలు గ్రంథములో వాళ్ళు నక్షత్రములని, ఉదయ నక్షత్రములని పిలువబడుతున్నారు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆ వేకు చుక్కంటే ప్రధాన నక్షత్రము, ఆ నక్షత్రాలు కానీ ఇది ప్రధాన నక్షత్రము, ప్రధాన కాపరి, ప్రధాన దూత. హల్లెలూయా. ప్రధాన దూత శబ్దముతో, ఆర్భాటముతో, కడబూర ధ్వనితో రారాజుగా ఏ తెంచెను, రారాజుగా ఏ తెంచెను. నాయవే మేఘములో, గ్లోరీ గ్లోరీ, మేఘములో మృతులైన శోధుర్ యశువనందు మహిమను దాల్చుదురు. మృతులైన శోధులు యశువనందు
మహిమను దాల్చుదురు. గ్లోరీ గ్లోరీ సజీవలా గిరిపోదుము గగనములోన, గిరిపోదుము గగనములోన, ప్రధాన దూత శబ్దముతో ఆర్భాటముగా కడబుర ధ్వనితో రారాజుగా తెంచెను, రారాజుగా తెంచెను. గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లరా 1995లో ఆయన మేఘములో ఉరుముతూ క్రిందకు వచ్చి 96లో ఆయన బయలుపరుచుకున్నాడు. కాబట్టి ఆయన చెప్పినవన్నీ కూడా జరిగాయి. అందువలనే ఈ తరాన్ని నాశనం చేయడానికి, వధువును రక్షించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి వధువు రక్షించబడిన తర్వాత ఈ తరం అంతా కూడా, ఈ పాపపు తరం అంతా, ఈ చెడ్డ తరం అంతా కూడా, ఈ దుష్ట తరం అంతా కూడా తుడిచిపెట్టేసి ఈ ఏళ్ల పాలన భూమి మీదకి ఆయన తీసుకురాబోతున్నాడు. ఆ రాజ్యంలో ఉండే వాళ్ళ ధనియులు, వాళ్ళే ఆశీర్వదించబడిన వారే ఆ రాజ్యంలో ఉంటారు తప్ప ఈ చెడ్డతరం ఆయన రాజ్యంలో ఉండరు. వాళ్ళు నమ్మరు. హల్లెలూయా. చూడండి, మనం ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. ఎందుకంటే 3 రుజువులు, లోకాసు వార్త 21వ అధ్యాయం, లోకాసు వార్త 21వ అధ్యాయం. అక్కడ కూడా ఆయన ఇదే విధంగా చెప్పాడు. ఆయన లోకా గారు కూడా ఇదే విధంగా వ్రాశారు. చూడండి, మనము లోకాసు వార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయం 27వ వచనం మీరు ఒకసారి చదవండి. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారుడై వచ్చుడు చూస్తారు. ఇవి జరుగున ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తల ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించున్నదనను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంజూరపు చెట్టు లేకపోతే అంజూరపు వృక్షమును సమస్త వృక్షమును చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకుందరు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు సర్వశక్తిమంతుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలే మాత్రము కూడా గతించవు. అందుకే ఉన్నాడు చెప్పండి, అవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదు. అవన్నీ జరుగు వరకు గతించదని చెప్పాడు. అవి జరిగితే గతించిపోద్దని అర్థం. కాబట్టి అవి జరిగాయి కాబట్టి ఈ తరమును నాశనం చేయడానికి ఆయన 1996లో ఆయన రంగం మీదకి వచ్చాడు. వచ్చి చూడండి ఏం చెప్తున్నాడు. ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలు గతించు. ఆమేన్. ఎందుకంటే ఆయన మాటలు ఎప్పుడు కూడా గతించలేదు. ఎందుకంటే ఆయన జీవించుతున్నాడు కనుక నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత చూడండి, మీ హృదయములు ఒకవేళ తిండి వలను మత్తు వలను ఐక విచారం వలను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా భూమి మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి ఎందంతటా నివసించు వారందరి మీదకి ఆకస్మికంగా వస్తుంది. కాబట్టి మీరు జరగబో వీటిలను తప్పించుకొని మనిషి కుమారుడు నిలబడుటకు
శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలుగుగా ఉండని చెప్పాడు. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. ఏం చెప్పాడంటే ఆ దినము అకస్మాత్తుగా వస్తాయి. ఆ దినము మరి 1వ దశలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, క్షమించిన 5వ అధ్యాయం 1 నుండి 5 వరకు చదివితే ఆ దినము దొంగ వలె అకస్మాత్తుగా వస్తుంది. చూడండి ఒకసారి మనం 1వ దశలకు రాసిన పత్రిక చూడమ్మా 5వ అధ్యాయం 1 నుండి 5 వరకు ఒకసారి మీరు చదువు. సహోదరులారా, ఆ కాలమును గురించి ఆ సమయమును గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును అలాగే మెస్సీ దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. చూడండి, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును అలాగే మెస్సీ దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉంది, భయం ఏమి లేదురా. లోకులు ఏమనుకుంటారు, టెక్నాలజీ పెరిగిపోతుంది, డెవలప్ అయిపోతుంది, ఏమండి చాలా నాలెడ్జ్ పెరిగిపోతా ఉంది, బీటెక్లు ఎంటెక్లు ఒకటే చదువులు పెరిగిపోతున్నాయి, సెల్ ఫోన్లు పెరిగిపోయినాయి, అన్ని రకరకాల వెరైటీలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏమవ్వదురా, చూడు ఎంత డెవలప్ అయిపోతుందో, ఏమవ్వదు ఇప్పుడేం కాదులే, లోకులు నెమ్మదిగా ఉంది, మనం భయపడాల్సిన పని లేదు. పాస్టర్ గారు కాబట్టి ఆయన వృత్తి అది కాబట్టి ఆ ఉద్యోగం అది కాబట్టి ఆయన చెప్పాలి కాబట్టి అలా చెప్తుంటాడు మనం భయపెట్టడానికి. ఇంకో పనే ఉంది అని ఇది నమ్మరం. నెమ్మదిగా ఉంది, భయం ఏమి లేదని చెప్పుకుంటారు. నువ్వు కూడా అలాగనుకుంటాం. వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఆ భయం ఏమి లేదులేరా పాస్టర్ గారు అలా చెప్తుంటారు. లోకంలో బోల్డ్ మంది పోవట్లేదేంటి, బోల్డ్ మంది కొనుక్కోవట్లేదేంటి, బోర్డుగళ్ళు చెడిపోవట్లేదేంటి, మా పిల్లలేనా, బోల్డ్ మంది లేరా పాస్టర్ గారు అంటారు కానీ అనుకుంటాం. ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడేమో చక్కగా వింటాం, ఇంటికి వెళ్ళిపోయి అలాంటి ఏం కాదులే, లోకల్ నెమ్మదిగా ఉంది, భయం ఏమి లేదులేరా, అంత భయపడాల్సిన పని ఏమి లేదులేరా. ఆ యుద్ధాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి కదా, ఎప్పుడు వస్తూ ఉంటాయి కదా. ఇజ్రాయెల్కి ఆ పక్కన నుండి అరబ్ కంట్రీస్కి ఎప్పుడు నుండి జరుగుతున్నాయి కదా, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కదా. ఇది కూడా అంతే. ఉక్రెయిన్కి రష్యాకు జరుగుతుంది. ఎప్పుడు ఈ భూమి మీద ఏదో ఒక దేశంలో ఎప్పుడొకప్పుడు యుద్ధాలు జరుగుతాయి. పాకిస్తాన్కి ఇండియా జరగలేదా, అలా జరుగుతుంటేలే భయమే లేదులేరా అనుకుంటుంటారు అన్నమాట ఈ మనుషులు. లోకములు కానీ నామకార్థం క్రైస్తవులు కూడా అదే విధంగా అభిప్రాయపడుతుంటారట. ఇప్పుడు అలాగే అభిప్రాయపడుతున్నారా? చూడండి, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా ఈ తరానికి ఏమొస్తుందో చెప్పండి, ఆకస్మికంగా నాశనము తటస్థించును. వారు ఎంత మాత్రం కూడా మా ఫ్లైట్లోనే కదా, ఇంకో దేశం పారిపోతాం. ఏంటి, సెల్ ఫోన్లో న్యూస్ వచ్చిందనుకో, అది న్యూస్ చూడగానే ఫ్లైట్లో ఇంకో దేశంలో పారిపోతాం. ప్రపంచం అంతా ఉగ్రత ఉండదు, ఉగ్రత. మీకు అర్థమైందా? మొన్న జీవాళ్ళలో వరదలు వచ్చేసాయి. డబ్బున్న వాళ్ళందరూ కూడా, కోటీశ్వరులందరూ కూడా అడుక్కునే వాళ్ళకి మారిపోయారు. డబ్బు ఉంది, చుట్టూరు నీళ్ళే, మార్కెట్కి వెళ్ళి ఏం కొనుక్కుంటారు? పడవలు వచ్చా, పడవలు ఉన్నాయా, పులిహార ప్యాకెట్లు ఇస్తే ఏమండి, లేకపోతే ఏదైనా చిన్న టిఫిన్ ఇస్తే, పైనుండి ఎవడన్నా పడేస్తే, పైనుండి ఎవడన్నా పడేస్తాడా, ఎవరైనా తెచ్చిస్తారా, ఏంటా ఎదురు చూశారు. అందరు దరిద్రులుగా మారిపోయారు. వాళ్ళు డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, బంగారం ఉంది, ఏం వాళ్ళని రక్షించలా, ఏమి సహాయం చేయలా. అదైనా ఏమి సహాయమో చేయలేదు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరదొచ్చింది కాబట్టి పక్కన వాళ్ళు వీళ్ళు కలిపి చూస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళు వచ్చి సహాయం చేశారు.
మరి ప్రపంచం మొత్తం జలప్రళయం వచ్చింది అనుకోండి, లోకాలను అలాగొచ్చింది. అది ఒక రోజా 2 రోజా 40 రోజులు రాత్రి మగులు ఏం చేసి చెప్పండి, ఒకటే వాన మొత్తం కొట్టుకుపోయాయి. ఇప్పుడు అలా కాదు, అగ్నితో కాల్చేయడమే. అణుబాంబులతో ఏం చేస్తాడు చెప్పండి, అన్ని దేశాల అందువల్ల నీకు ఎవరు సాయం చేయడానికి రాడు. మాకు వైజాగ్లో మా మామ ఉంది కదా, మా చుట్టాలు ఉన్నారు పెద్ద ఆఫీసర్ ఆయన, లేకపోతే హైదరాబాద్లో మా చుట్టాలు ఉన్నారు పెద్ద ఆఫీసరు, లేకపోతే గుంటూరులో ఉన్నారు మా తెలిసిన వాళ్ళు, మంచి పలుకుబడి ఉంది, వాళ్ళకి ఫ్లైట్ కూడా ఉంది అనుకోవచ్చు. ఎవడు ఏమి నేను రక్షించలేదు. అందుకని నువ్వు నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు నేను రక్షించలేరు. ఆ రోజులు నువ్వు నమ్ముకున్న సెల్ ఫోన్లు నేను రక్షించవు, నువ్వు చదువుకున్న డిగ్రీలు నిన్ను రక్షించవు, నువ్వు కాలేజీ కాలేజీ లెక్చరర్లు నిన్ను రక్షించరు, నీ మార్కులు నిన్ను రక్షించవు, ఏమి కాపాడవు, ఏది నిన్ను రక్షించలేదు. కానీ ఆయన వాక్యం మాత్రమే రక్షిస్తుంది. హల్లెలూయా. ఆ రక్షణ కలుగు చేయడానికే రెండవసారి ఆయన రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా. చూడండి సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుడుకు మీరు చీకట్లో ఉన్నవారు కారు, మీరు వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కాబట్టి మనము వెలుగు సంబంధులమై ఉన్నాం. కాబట్టి ఆ దినము దొంగ వలె లోకానికి ఉంటుంది, ఆకస్మికంగా నశిస్తారు, కానీ మీకైతే దొంగ వలె లేదు అంటున్నాడు. ఆయన నామనిస్తాడు. ఆ దినము ఎవరికి దొంగ వలె లేదంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వారికి, జరగబోయేటన్ని తప్పించుకోవడానికి రాత్రింబగుళ్ళు కూడా ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వాక్యం విని వారు మాత్రమే. ఓ పిల్లరా చూడండి, జరగబో వాటన్ని తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థించేవారు శక్తి కలిగి ఉంటారు. వాళ్ళు వాక్యం విని దాని గురించి ప్రార్థన చేసుకుంటారు. వారు శరీర మార్పు చెంది ఎత్తబడతారు. వారికి మాత్రం ప్రార్థనా పరులకు మాత్రమే, కనిపెట్టుకుని ఉండే వారికి మాత్రమే తెలుస్తాయి. ఈనాడు కూడా ఈ యొక్క రాకడ ఎల్లప్పుడూ ప్రార్థించేవారు మాత్రమే ఈ రాకడను గుర్తించి రాబో ఉగ్రతను తప్పించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాకడ కొరకు కనిపెట్టుకుని ఉండేటువంటి వారు, వారికే ఈ వర్తమానం. అర్థమైందా? లోక సంబంధమైన వాటి కోసం కాదు. ఆయన ఎక్కడ కూడా నేను రెండవసారి వస్తే మీకు కలెక్టర్ ఉద్యోగాలు ఇస్తాను, ఏమండి ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఇస్తాను, మీ పిల్లలకి మంచి మార్కులు ఇస్తాను, మంచి ఉద్యోగాలు ఇస్తాను, మీ వ్యాపారాలు వృద్ధి చేస్తాను, ఏమండి అని చెప్పాడా? చెప్పలా. మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. చాలా మంది ఉన్నారు రెండోసారి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని చాలా దీవించాడయ్యా, ఆశీర్వదించాడయ్యా అంటున్నారు. రెండవ రాకడలో ఆయన అలాగ చేయడు. ఇలారా, రెండవ రాకడలో ఆయన లోకం నుండి తెంచుకొని తీసుకుని వెళ్తాడు. అందుకనే ఎల్లప్పుడూ ప్రార్థించే వారి శరీరం మాత్రమే ఈ తెల్లవారుజామున మార్పు చెంది పైకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఆ వాక్యం విన్నాను కదా, పర్లేదే, ప్రార్థన లేకపోతే పర్లేదే. అవునండి, మధ్యాహ్నం వెళ్ళాను కదా ప్రార్థనకి, ఇప్పుడు ఎందుకులే మమ్మీ ఉండిపోతానే. ఉండమ్మా, మధ్యాహ్నం వచ్చాక చాలు, ఉండిపో, కొడుకు అన్నం వండేనే, గిన్నెలో ఉంది వేసుకొని పచ్చడం వేసుకో, లేదా పులుసు వేసుకో, పులుసు గిన్నెలో ఇంటి దగ్గర జాగ్రత్త చెప్పి అనాలా. ప్రార్థన రావేంటి? 2 రోజులు మన మీటింగ్ జరిగేది ఎక్కొడతావేంటి? బాప్తిజం పొందావు కదా, రావాలని చెప్పాలా? ఏమండి నువ్వు ఇల్లే మమ్మీ, పిల్లల కబుర్లు అలా ఉంటాయి. పిల్లారా మీరు ఆలోచన చేయండి, ఇవన్నీ ఏదో ప్రేమతో చెప్పే మాటలు, బాధతో చెప్పే మాటలు.
అయ్యో నాకున్న ప్రేమ కూడా తల్లిదండ్రులు లేదేంటో అనుకుంటాను. నేనైతే గద్దించి వెళ్ళు ఆరాధన రా అంట. నువ్వు అనవు. శారీరక ప్రేమ కదా, బాధపడకూడదు, దువ్వాలా. ప్రేమ ఉంటే కదా నీలో. తల్లిదండ్రుల పట్ల ఏముండాలి చెప్పండి? తల్లిదండ్రులకు ఏముండాలి? పిల్లల పట్ల ప్రేమ ఉంటే ఎరా ఇంటి దగ్గర ఉండవేంట్రా, రా ప్రార్థనకి 1 సార్లు 2 సార్లు చెప్పండి. ఏం లేదని కూడా ప్రార్థన చేసి ఆయనకి అప్పగించేది. మనం ఏం చేయలేం. ఇంకా వాళ్ళకి ఇంకా వదిలేయడమే దయ్యానికి. ఇంకా ప్రార్థన రాకుండా అడ్డగించే దయ్యానికి ఆలోచనగా వదిలేయడమే. మనం ఏం చేయలేము ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఈ తరమును నాశనము చేయడానికి రంగం మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఆకస్మికంగా మనకు కూడా ఆయన దొంగ వలె వచ్చి చెప్తున్నాడు. ఆయన మనుషుతో అందువల్ల ఇద్దరు మనకు దొంగ వలె లేదు. లోకం మనం ఎత్తబడిన తర్వాత ఈ తరం ఉందే, ఈ తరం మీద ఆకస్మికంగా నాశనము వస్తుందని బైబిల్ చెప్తుంది. చూడండి, లోకాసు వార్తలో ఎవరి మీదకి వస్తుంటే ఉరి వచ్చినట్టుగా ఆకస్మికంగా మీ హృదయం తిండి వల్లను, మత్తు వల్లను, ఐక్య విచారం వల్లను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే మీ హృదయంలో ఒకవేళ తిండి వల్లను, నేను అది చాలాసార్లు చెప్తాను, తిండి తినాలి, కానీ అది మొత్తొచ్చేలాగా ఏమండి బిర్రుగా మందం వచ్చేలాగా పెట్టేయకూడదు, తినకూడదు. పిల్లలకు కూడా అలా పెడతారు కొంతమంది. అది తినేసి అమ్మ మందంగా ఉంది, మొత్తుగా ఉంది, నేను రాలేనంటారు. కూర్చేయడమే. రోట్లో ఎలాగైతే వేసి మిరపకాయలు, టమాటాలు వేసి రోట్లో వేసి నూరుతారు కదా, అలా రోట్లో వేసి అన్నం వేసి ముద్దలేసి కుక్కడమే, ఏళ్ళతో పొడవడమే. తిను తిను తిను, అమ్మా మొత్తుగా ఉంది, పడుకో, ప్రార్థన వద్దే ఉంది, పడుకో, వేసి చేసుకొని పడుకో. మీరంటే మీరు కాదు, లోకంలో జరిగే విషయాలు చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి తల్లులు ఉంటారు, అలాగే తిండిపోతూ తల్లిదండ్రులు ఉంటారు. అందుకనే పిల్లరా, ఎప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది, ఏదో ఒకటి చేసేసుకొని తింటూ ఉంటారు. ఎప్పుడు ఆ పొయ్యి ఖాళీ ఉండదు, గ్యాస్ మండుతూ ఉన్నది, గిన్నెలు కడుగుతూ ఉంటారు. ఏ తినాలనిపిస్తే అది వండుకొని తినేస్తుంటారు. తిండి 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 తిండి. అదే బైబిల్ ఏం చెప్తుంది? తిండి గురించి పాస్టర్ గారు చెప్తున్నారని మీరు అనుకుంటారు, కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? తిండి వల్లను మీ హృదయ తిండి తినడం వల్ల శరీరానికే కాదు, ముత్తు హృదయానికి కూడా వచ్చేద్దంట. హృదయానికి కూడా ముత్తు వచ్చేస్తాయి. తిండి వల్లను, మత్తు వల్లను, ఐక్య విచారాల వలన. ఐక్య విచారం అంటే ఈ జీవన సంబంధమైన వాటి గురించి, లోక సంబంధమైన వాటి గురించి. అవి లేవే, ఇవి లేవే, అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, అవి చదవాలా, ఇవి చదవాలా, అవి కొనాలా, ఇవి కొనాలా, అది అమ్మాలా, ఇది అమ్మాలా, అది చెయ్యాలా, ఇది చెయ్యాలా, వాళ్ళక్కడ పంపాలా, ఇళ్ళక్కడ పంపాలా. ఇలాగ లోక సంబంధమైన పనుల గురించి, వాటి గురించి, వీటి గురించి విచారిస్తూ ఉంటారే. అంటే ఐక్య విచారణ లోక విచారాలు అన్నమాట. లోక సంబంధం వాటి గురించి విచారించడం. ఐక్యం అంటే ఈ లోకం, ఈ ఇహలోకం అన్నా కూడా ఈ లోకమే. వాటి గురించి ఎవరైతే విచారిస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు, వాక్యం అంటే ఆసక్తి ఉండదు. మందం అంటే అదే, ఏమండి, ప్రార్థన చేసుకుంటూ ఆసక్తి ఉండదు, వాక్యం అంటే ఆసక్తి ఉండదు, మందం. ఈనాడు కూడా ప్రపంచం అంతా కూడా తిండి వల్లను,
ఐక్య విచారాల వలన ఈ ప్రపంచమంతా కూడా పిల్లారా మందంగా ఉంది. అందుకని మనం ఎత్తబడిన తరువాత ఈ మందంగా ఉన్నటువంటి సంఘాలు, మందంగా ఉన్నది పాపపు లోకము సమస్తము కూడా నాశనం చేయబడతాయి. అందుకని ఇది తిండిపోతు తరము, ఐక్య విచారపు తరము, ఏమండి విచారపు తరము, గర్వపు తరము, కలహాలతో నిండిపోయిన తరం ఇది, చెడిపోయినటువంటి పాపపు తరం ఇది. అందుకని ఈ తరాన్ని తుడిచిపెట్టడానికి ఆయన వచ్చాడు. అందుకని ఈ తరము గతిస్తూ మనం ఎత్తబడిన తర్వాత విడబడిన వాళ్ళందరూ కూడా ఏమైపోతారు చెప్పండి? గతించిపోతారు. అప్పుడు నీ బంగారము, నీ డబ్బు, నీ ఇళ్ళు లక్షలు పెట్టి కోట్లు పెట్టి కొనుక్కుంటారు, వాళ్ళు సంపాదించుకుంటారు జనులు. అవేవి నిన్ను రక్షించు. ఇవాళ రక్షించాయా? ఏమీ రక్షించను. చాలా భయంకరమైన పరిస్థితి మనం వెళ్ళిపోయిన తర్వాత వస్తాయి. అందుకని ఆయన చెప్పినవన్నీ కూడా నెరవేరాయి. కాబట్టే ఆయన ఈ తరాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. అదే ఫిలియో ప్రేమ అంటారు. వచ్చి తన వధువుని రక్షిస్తాడు. ఏ లోకమైతే, ఏ తరమైతే తన వధువుని అవమానపరిచిందో ఆ వధువుని రక్షించి అంటే పైగా తీసుకొని వెళ్ళి లోకాన్ని నాశనం చేస్తాడు. అందుకనే నీకు రక్షణ అనేది ఎక్కడెక్కడ దొరకదు. ఇక మధ్యాకాశంలోనే ఉగ్రతలు నశించిపోకుండా నువ్వు రక్షణలో ఉండాలంటే మధ్యాకాశంలోనే ఈ లోకంలో ఎక్కడ ఉండదు. ఇక అంత భయంకరంగా ఉన్నది. ఆనాడు వాళ్ళ రక్షణ ఓడలో ఉంది, వాళ్ళకి స్వధమ వెలుపల ఉంది రక్షణ, స్వధములో లేదు. ఇప్పుడు కూడా ఈ లోకంలో ఎక్కడ కూడా రక్షించబడడానికి, తలదాచుకోవడానికి, నీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఏది కూడా ఉండదు. అందుకని అన్నాడు ఎవరు తప్పించుకోనకుండాను. చూడండి, మనము అక్కడ 1వ దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమి లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తగస్తించను కనుక వారు ఎంత మాత్రమును తప్పించుకోలేరు. ఎవరు కూడా తప్పించుకోలేడు. నువ్వు తప్పించుకునే మార్గం లేదు. వధువు మాత్రం తప్పించుకొని మధ్య ఆకాశానికి వెళ్ళిపోతాయి. జరగబోటు వాడన్ని కూడా తప్పించుకొని ఆమె మధ్య ఆకాశానికి ఈ తెల్లవారుజామున శరీరం మార్పు చెంది వెళ్ళిపోతాయి. ఇక విడవబడిన వారి పరిస్థితి ఘోరముగా ఉంటుంది. ఈ తరము, అందమైన తరము, వాక్యాన్ని నమ్మని తరము, సర్వశక్తిమంతుని భయభక్తులు లేని తరము, డబ్బుని, విద్యని, వీటన్ని నమ్ముకుని తరము, లోకాన్ని నమ్ముకుని తరము, ఏమండి లోకంలో మనుషులు నమ్ముకుని తరము సమస్తము కూడా తుడిచిపెట్టేస్తుంది. ఏమీ ఉండదు. ఇది ఇలాగే ఉంటుందేమో అనుకుంటున్నామేమో, ఈ దేశాలు ఇలాగే ఉంటాయేమో అనుకుంటున్నామేమో. కాబట్టి పిల్లారా, రేపు ప్రపంచ మ్యాప్లో ఇజ్రాయెల్ దేశం మాత్రమే కనబడుతుంది. నా పరిస్థితి హల్లెలూయా. ప్రపంచ మ్యాప్లో ఆ దేశం, ఈ దేశం, ఈ దేశం, ఆ దేశం, 3 దేశాలు ఉన్నాయి. కానీ రేపు ఇజ్రాయెల్ దేశం మాత్రమే. మిగతా దేశాలని అణుబాంబులతో భూమి శుద్ధీకరించబడుతుంది. హల్లెలూయా. ఈ తరమును మరి అన్నాడు మనము చూడము. చూడండి, ఐగుప్తులో చెడ్డ తరము నివసిస్తున్నారు, చెడ్డ తరము ఉన్నారు. కానీ వారిని ఆయన ఎర్ర సముద్రంలో నాశనం చేశాడు. ఇజ్రాయెల్ను రక్షించి ఆ తరాన్ని, ఆ గుంపుని, ఆ యొక్క వెంబడించినటువంటి ఆ గుంపు, ఇజ్రాయెల్ వెంబడించిన ఆ గుంపుని నాశనం చేసిన రీతిగానే అదే విధంగా జరుగుతుందని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి పిల్లారును ఆలోచన చేయి. ఆయన చెప్పినవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ తరాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. కాబట్టి ఇంకా ఏదో లోకాన్ని సువార్త ప్రకటించడము, ఇంకా లోకంలో అద్భుతాలు చేయడము, ఏ మహత్కారాలు చేయడము, లోకంలో తిని కనబడిందల్లా తింటూ
ఏ షాపు కనపడితే ఆ షాప్ దగ్గరికి వెళ్ళి చూసిందల్లా లాగేసుకొని పీకేసుకొని తింటూ, ఏమండి ఎక్కడ బండి కనపడితే అక్కడ నూడిల్స్ తింటూ కొనసాగుతున్నటువంటి తరము నాశనం చేయబడుతుంది. అందుకని 1000 ఏళ్ల పాలనలో ఈ బ్రాందీ షాపులు ఉండవు, బిర్యానీ కొట్లు ఉండవు, సెల్ ఫోన్ షాపులు ఉండవు, ఏమండి బట్టల షాపులు ఉండవు, ఏమి కాలేజీలు ఉండవు, ఈ పుస్తకాలు ఉండవు, నీ యొక్క బీటెక్ సంబంధించిన పుస్తకాలు, ఎంటెక్ సంబంధించిన పుస్తకాలు ఏమి అక్కడ ఉండవు. మా అబ్బాయి డిగ్రీ చదివాడు, మా అమ్మాయి డిగ్రీ చదివింది, అక్కడ బడాయి చెప్పుకోవడానికి ఏముండవు అక్కడ. అర్థమైందా? అది పాస్ అయ్యారు, ఇది పాస్ అయ్యారు, ఏముండవు అక్కడ. అలాంటి కబుర్లు ఏముండవు, అలాంటి ముచ్చట్లేము అక్కడ ఉండవు. అక్కడ ఆయన నిరంతరము మహిమపరుస్తూ హల్లెలూయా ఆయన్ని ఆరాధిస్తూ ఆయన కీర్తిస్తూ ఘనపరుస్తూ ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. శృంగార నగరమందు జయ గీతములు పాడేదాము, సియోను వరుని చేరే, సియోను వరుని చేరే. శృంగార నగరమందు జయ గీతములు పాడేదాము, సియోను వరుని చేరే, సియోను వరుని చేరే. ఆనందమిచ్చిన ప్రియుని చేరి ఆదరణ పొందేదాము, ఆనందమిచ్చిన ప్రియుని చేరి. గ్లోరీ. అజట అలంకార మహిమ కిరీటము పొంది ప్రియునిలో హర్షించేదం. అజట అలంకార మహిమ కిరీటము పొంది ప్రియునిలో హర్షించేదం. శృంగార నగరమందు జయ గీతములు పాడేదాము, సియోను వరుని చేరి. హల్లెలూయా. అక్కడ ఉత్సాహంగా సంతోషంగా పాటలు పాడుతూ ఆనందంతో గడుపుతారు. అంతేగాని ఇలా ఉంటారు ఉసురు ముఖం వేసుకుని కొంతమంది. వాళ్ళకి ఆనందం ఉండదు, ఆ పట్టణాన్ని గురించి పాడిన సంతోషం ఉండదు. అక్కడికి వెళ్ళి శృంగార నగరంలో మనం ఇలాగా గంతులు వేస్తామన్న ఆనందం ఉండదు. ఇది ఈ టైపు. ఇక్కడ లేనిది అక్కడ ఉండదు, ఇక్కడ లేనిది అక్కడ ఉండదు. అలాగా బొమ్మలా కూర్చొని అలాగా ఆనందం లేదు, సంతోషం లేదు, ఏమీ ఉండదు. మంచి శుభవార్త చెప్పినా ఆనందం లేదు. కాబట్టి పిల్లలు నిజమైన వధువు ఇక్కడ ఆనందాన్ని, ఆ నీతిని, ఆ సమాధానాన్ని, ఆనందాన్ని పొందుకుని వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఆయన గురించి చెప్పిన రాజ్యాన్ని గురించిన ఆనందం లేకుండా కూర్చొని ఉంటారు కదా, ఇక్కడ అలా కూర్చొని ఉంటారు. ఆవిడ కూర్చుని ఆనందం లేని వాళ్ళు రారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ యందు ఆనందం కలిగిన వారే పైకి వెళ్తారు. అందుకని అది ఆనంద దేశము. అక్కడ ఆనందం ఉంటుంది తప్ప దుఃఖం ఉండదు, మరణం ఉండదు. ఇలా ఉసురు ముఖం వేసుకొని, ఆ మిరప తోటలో పెట్టి పిడత ముఖం వేసుకొని అలాగ బొమ్మ ఉంటుంది, అలా ఉండరు. అక్కడ ఎలా ఉంటారు చెప్పండి? ఆనందంతో ఉంటారు. అందుకని ప్రపంచంలో ఈ రోజులో ఎవరు ఆనందంగా ఉన్నారంటే లోకరీతిగా ఆనందంగా చాలా మంది ఉండొచ్చు, కానీ ఆయన వధువు మాత్రము పరలోక సంబంధమైన ఆ దేశానికి సంబంధించిన ఆనందము కలిగి ఉంటుంది.
హల్లెలూయా, హల్లెలూయా. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. కాబట్టి ఆయన చూస్తాం, ఆయన కలుసుకుంటామన్నా కూడా ఆనందం ఉండదు కొంతమందికి. ఏదో విచారాలు, ఏదో బాధల్లో లోకాన్ని వదలక. హల్లెలూయా. ఆయన చెప్పినవన్నీ జరిగాయి సుమా. ఈ తరము గతించబోతుంది, మనం రక్షించబడే సమయంలో ఉన్నాం. ఇప్పుడు లేఖనాలు మీరు అర్థం చేసుకోనండి. ఓ, ఆయన చెప్పిన సూచనలన్నీ కూడా జరిగాయి. ఆయన చెప్పినవన్నీ కూడా జరిగాయి. ఈ తరాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. ఈ తరం ఇక గతించిపోయి ఈ ఏళ్ల పాలన భూమి మీదకు రాబోతా ఉంది. నువ్వు నమ్ముతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఇప్పుడు రెండవ రాకడలో ఉన్నామయ్యా. ఓ, ఈ తరము గతిస్తుందని మీరు చెప్పారు నాయన. ఓ, మేము రక్షించబొకరు కొనిపోబడతారు, ఒకరు విడవబడతారని చెప్పారయ్యా. ఇప్పుడు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నాయన. ఇవన్నీ జరుగుతున్న కాలంలో ఉన్నామయ్యా. లోకమైతే తినుచు త్రాగుచు లోకాన్ని సువార్ చేసుకుంటూ, ఓ, ఇంకా మేము లోకంలో ఎప్పుడు ధనవంతులు అవుతామా, ఎప్పుడు మేము డబ్బు సంపాదిస్తామా, మా పిల్లల చదువులు ఎప్పుడైపోతాయా, వాళ్ళు ఎప్పుడు డబ్బులు సంపాదిస్తారా, ఓ, మేము చదువులకు ఎంత ఖర్చు పెట్టాం, అంత ఖర్చు పెట్టాం, అదంతా వృధా అయిపోద్దేమో అనుకుంటూ ఉంటారు లోకమంతా. ధనాన్ని సంపాదించాలనే వ్యామోహంలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా.